చాలాసార్లు దాన్ని వేదికెక్కించడానికి ప్రయత్నం చేశారు. అమ్మా అవసరం లేదు, మన గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు అనేవారు. ఆయన అన్నప్పటికీ రమేష్ బాబు గారు వారోత్సవ కన్వీనరు సాదిక్ గురించి ప్రత్యేకంగా అనేక సందర్భాల్లో ప్రస్తావించిన ఇది ఉంది. కొత్తగూడెం వచ్చిన ఆ 3 రోజులు బాలోత్సవం 3 రోజులు అన్న అది చూడాలా, కొబ్బరి కాస్ట్ చూడాలా, కిన్నెరసాన్ని చూడాలా, ఇంకోటి చూడాలంటే మా ఇంట్లో 2 రోజులు ఉన్నాడు ఒకసారి బాలోత్సవం సందర్భంగా. మిగతా మనుషులు నాతో సహా నేనేమి అతీతుడిని కాదు. సాదిక్తో పోల్చుకున్నప్పుడు సాదిక్ లక్షణాల్లో 4% ఉన్న సాదిక్ ఎందుకంటే నేను ఇందా చెప్పాను, పిల్లలు కూడా అన్నాను చూడండి, బిడ్డలకి ఫీజులు కట్టడం, పిల్లల్ని చదివించడం, దాని గురించి ఎక్కడ చెప్పుకోకపోవడం, ఆ తల్లి వెనుదన్నుగా ఉండి సాదిక్ని అసలు ఎక్కడ ఏది జరిగినా సాదిక్కి ఆ తల్లి వెనుదన్నుగా ఉండటం, సాదిక్ని స్మరించుకోవటము అనంటే నాకంటే 10 ఏళ్ళు చిన్న దగ్గర. తను 60వ పడిలో ఉన్న మనిషి, నేను 70 దశకం ఉన్న మనిషి. పోవాల్సిన వాడు కాదు. అలాంటి పోతే పెద్ద ఇదేం లేదు. 73 ఏళ్ళు నాకు. నేను సాదిక్ చేసిన దాంట్లో 1% కూడా చేసి ఉన్నాను. సాదిక్ ప్రపంచానికి, రాబో తరం బిడ్డలకి సాదిక్ అవసరం ఉంది. ఆ ఇదిలో సాదిక్ పోవటం అనేది బిడ్డలకి చాలా ఇది. మనం సాదిక్ని స్మరించుకోవటం అంటే సాదిక్కి చిరస్మరణీయంగా సాదిక్ని నడిచిన దారి వెంట నడవటానికి, సాదిక్ ఏ బిడ్డల కోసం అయితే పరితపించాడో ఆ బిడ్డలకి మనం ఏమైనా చేయగలిగితే సాదిక్ని స్మరించుకున్న వాళ్ళు ఉంటాం. సాదిక్ ఇంకోటి శ్లోకాలు. అలా సాదిక్ని నిత్యము మనం స్మరించుకునేటట్టుగా ఏదైనా కార్యక్రమం రూపొందించాల్సి ఉంది. ఇప్పుడు కోయా చంద్రమోహన్ గారు, తెలంగాణ పబ్లికేషన్స్ డైరెక్టర్. హైదరాబాద్ బుక్ అధ్యక్షులు కవి యాకూబ్ గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ గారు, మాజీ సాహిత్య అకాడమీ చైర్మన్ దూరూరు గౌరీశంకర్ గారు, ఇక్కడ రాజరైనటువంటి పెద్దలు శిలారవతి గారు. సాదిక్ అన్నతోని నాకు నేను దాదాపు ఒక 15-20 రోజులు వరంగల్లో తనతో స్వయంగా అక్కడ వాళ్ళ ఇంట్లో ఉండటం వల్ల నాకు చాలా ఆయన్ని స్టడీ చేయడానికి, లేదు ఆయన సేవల పుస్తకానికి తీసుకోవడం కోసం ఆ 15 రోజులు నేను ఆయనతో దాదాపు వరంగల్లోనే ఉన్నాను. మాకు బుక్ ఫెయిర్ అధ్యక్షులు గౌరీశంకర్ గారు అప్పట్లో ఏ జిల్లాలో బుక్ ఫెయిర్ పెట్టాలంటే అక్కడ ఎవరు ఉన్నారు ఏంటి ముందు కొంత రెక్కి అంటాం మనం, ఆ పద్ధతుల్లో రెక్కి విధించినట్టుగా ఏమంటే మనకు సాదిక్ ఉన్నాడు, నో ప్రాబ్లం. అట్లా సాదిక్ అన్న వెంటనే మీరు వరంగల్ బుక్ ఫెయిర్ అధ్యక్షులుగా ఉండాలి, వరంగల్ చాప్టర్ అని చెప్పగానే ఒప్పుకొని మేము బుక్ ఫెయిర్ అక్కడ నిర్వహణలో, ఎందుకంటే వరంగల్ లాంటి చోట పెట్టడం అంటే ఆర్థిక సోర్సెస్ కానీ ఇతర అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. అయినా కూడా అక్కడ కూడా పెట్టామంటే కారణం అక్కడ వినయ్ భాస్కర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నాడు, వారి సహకారంతో సాదిక్ అన్న ముందుండి మమ్మల్ని నడిపించాడు. ఆ రోజు తెలిసిన ఉదయం మాకు కయ్యూమ్ అని మా మిత్రుడు, మేము అసలు అరే మిస్ అయ్యాం మనం అని చెప్పేసి చాలా బాధపడి, ఇక అంటే ఆయన హిమాలయాలకు పోయాడు, ఇంకోటి ఉన్నాడు, ఆయనలో రైటిస్ట్ కూడా ఉన్నారు, ఇవన్నీ భాగం అయితే అసలు ఆయనలో ఒక లెఫ్ట్ బలమైనటువంటి వామపక్షవాదిగా నేను చూశాను. ఎందుకంటే తిరుపతిలో ఉదయంలో పనిచేస్తున్నప్పుడు ప్రశాంత్ గారు చెప్తుండేవారు, ఉదయంలో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టుల్ని ఒక ఆర్గనైజ్ చేసి యూనియన్గా పెడితే మేనేజ్మెంట్ హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టింది.
అంటే ఆయన ఒక సంఘాన్ని ఆర్గనైజ్ చేయటం, రెండు ఆయన పెన్ పవర్ కూడా చాలా గొప్పది. ఎందుకంటే విపరీతంగా రాసేవాడు సోషల్ మీడియాలో, ప్రత్యేకంగా తన ఫేస్బుక్ మీద. ఆ రకంగా తోపుడు బండి సాదిక్గా బ్రాండ్ అయి తోపుడు బండినే తన పేరుగా నామకరణం చేసుకొని, తన పేరే తోపుడు బండిగా చేసుకొని తోపుడు బండి ఫౌండేషన్ ద్వారా ఆ తర్వాత కల్లూరు క్షేత్రంగా చాలా కార్యక్రమాలు, విద్యార్థులకు ప్రత్యేకంగా గిరిజన విద్యార్థులకు చాలా కార్యక్రమాలు, నన్ను కూడా 2-3 కార్యక్రమాలు అక్కడ భాగస్వామ్యం చేయడం జరిగింది. ఇలాంటి మనిషి అంటే చాలా దగ్గరగా ఉన్నటువంటి మా అన్న చనిపోయాడన్నంత ఫీలింగ్ నాకు అంత చాలా క్లోజ్గా చాలా బాధేసింది. అయితే ఆయనకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమం తీసుకున్నా కవి యాకూబ్ గారితో పాటు మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి గౌరీశంకర్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఆయన పేరుతోని, ఆయన చేసినటువంటి సేవల్ని కొనియాడుతూ, ఆయన రాసినటువంటి ఆర్టికల్స్తోని ఒక పుస్తకాన్ని మనం తీసుకురావాలి, కవులు రచయితలందరికీ అందించేటువంటి కార్యక్రమం చేయడంలో నేను ముందు బాగా ఉంటాను. జోహార్ సాధికలు. 1964లో పుట్టాడు, జూలై 3వ తారీఖు నాడు. మళ్ళీ నవంబర్ 7, 2024లో ఆయన మన మధ్య నుంచి వెళ్ళిపోయాడు. సాదిక్ గురించి మనం ఇవాళ ఎందుకు తలుచుకుంటున్నామంటే, ఒక మామూలు మనిషిగా ఏదో బతికి వెళ్ళిపోయాడని కాదు. అతను ఉన్న కాలంలో నేను డిగ్రీలో నాకు సీనియర్, మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే నాకు మళ్ళీ అక్కడ సీనియర్, మళ్ళీ కట్ చేస్తే తను రామ్నగర్ ప్రాంతంలో వశిష్ఠ మ్యారేజ్ బ్యూరో, లేదా అప్పుడు ఉదయం పేపరు, మళ్ళీ తిరుపతి, అన్నీ తను ఎక్కడ ఉంటే తన ముద్ర అట్లా ఉండేది. సాదిక్ అంటే అందమైన రూపం, ఇట్లా ఒక విప్పి జుట్టులాగా. మళ్ళీ ఉదయంలో కూడా పెద్ద పెద్ద వాళ్ళు, అక్కడ పతంజలి గారు లాంటి వాళ్ళు, దాసరి నారాయణరావు గారు, ఇటువంటి వాళ్ళ మధ్యన కూడా తనదంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ. ఇక్కడ పెద్దలు ఉన్నారు, జాగరముని గారు, వీళ్ళంతా, రాధాకృష్ణ గారు, వాళ్ళకి ఆ జర్నలిజంలో తన యొక్క ముద్ర ఏమిటో తెలుసు. అక్కడ అరవింద్ ఉన్నాడు. వీళ్ళు జర్నలిజంలో సాదిక్ చేసినటువంటి బ్రహ్మాండమైనటువంటి మెరుపులు లాంటి విషయాలు రికార్డు చేయాల్సిన అవసరం ఉంది, అవన్నీ రావాలి. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్ గారు, తను విద్యారంగంలో అనేక మంది, వేల మంది పిల్లల్ని ఇన్స్పైర్ చేసిన వాడు. వాళ్ళు ఉద్యోగార్థులై వస్తే తన దగ్గరికి వాళ్ళందరినీ ట్రైనప్ చేసిన వాడు. తను ఎప్పుడైతే గ్రంథాలయ పరిషత్ చైర్మన్గా నియమితుడైన తర్వాత నేను కూడా ఆశ్చర్యపోతున్నాను, ఎన్నెన్ని ప్రాంతాలు తిరుగుతున్నాడు ఆయన, ఎంతమంది ఎన్ని గ్రంథాలయాలకు వెళ్ళి అక్కడ మెరుగైనటువంటి వాటిని చేయాలంటే. అంటే ఆ జీల్ సాదిక్లో మనం చూసిన ఏ జీల్ అయితే ఉందో ఆ జీల్ ఉన్న రియాజ్ గారి వాళ్ళ మొత్తం ప్రతిరోజు నేను ఫేస్బుక్ బాగా ఫాలో అవుతుంటా. అట్లా పుస్తకాలు పిల్లలు వాళ్ళ అభివృద్ధిలోకి రావాలి అనేటువంటి తత్వంతో పనిచేస్తున్నటువంటి రియాజ్ గారిని, సాదిక్ గారి ఈ నివాళి సభలో మాట్లాడాలి. వాస్తవంగా ఈ సభకు నన్ను యాకూబ్ గారు పిలిచారు. యాకూబ్ అన్న కానీ, గౌరీశంకర్ గారు కానీ, అలాగే సాదిక్ గారు కానీ వీరి తర్వాత జనరేషన్ కాబట్టి ప్రత్యక్షంగా వారితో పరిచయం ఉండే అవకాశం మాకు లేదు. జనరల్ నేను సాదిక్ గారి పేరును ఒక పుస్తక ప్రియుడిగా, అలాగే కొంత వామపక్ష విద్యార్థి సంఘంలో పనిచేసిన వాడిగా విన్నాను, కానీ వారితో నాకు ప్రత్యక్షమైన పరిచయం లేదు. కానీ వారు చనిపోయిన తర్వాత
నేను పుంకాలుగా వారి మీద వాళ్ళ మిత్రులు రాశాను. అలాగే బుక్ ఫేర్తో కానీ గ్రంథాలయాలతో కానీ ఎవరికైతే సంబంధం ఉందో వాళ్ళు చాలా చక్కగా రాశారు. రాస్తే నేను మంచిగా చదువుతాను, ఐఎమ్ రీడర్. అని నేను మిస్ అయిపోయినా, నేను అంటే నా జీవితంలో వీటిని పరిచయం చేసుకోవడం, వీటితో కలిసి పనిచేసే అవకాశాన్ని మిస్ అయినా నా ఫీలింగ్ నాకు వచ్చింది. అంటే జనరల్గా మనం కొద్దిమంది మీదే ఆ ఫీలింగ్ మనకు ఏర్పడతా ఉంటుంది. నిరంతర దినచర్య బాగా బిజీ అయినప్పుడు, ఒకరి గురించి ఆలోచించే అవకాశం మనకు బాగా తక్కువగా ఉన్నప్పుడు, ఎవరి ఆప్షన్స్లో అయితే వాళ్ళ గురించి మనం ఆలోచిస్తూ ఉంటామో వాళ్ళు నిజంగా గొప్పవాళ్ళు. కాబట్టి సాదిక్ గారితో నా వ్యక్తిగత పరిచయం లేదు, నేను వాళ్ళతో ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా కూర్చొని మాట్లాడలేదు, ఐఎమ్ టెల్లింగ్ హానెస్ట్. కానీ తర్వాత వారి గురించి నేను తెలుసుకున్న తర్వాత నాకు ఏమనిపించిందంటే, సచ్ ఎ గ్రేట్ మ్యాన్ who lives in our contemporary period. We ignored him or I missed him అనే ఒక ఫీలింగ్ మాత్రం నాకు వచ్చింది. అలా చాలా సందర్భాల్లో సాదిక్ గారు నీకు మళ్ళీ మనం మనసు తప్ప కళ్ళు వాటిని మళ్ళీ చూడలేదు. ఓన్లీ ఇఫ్ యూ వాంట్ టు సీ సాదిక్ గారు మనసుతో తప్ప వారిని చూడగలుగుతాం తప్ప కళ్ళతో వారిని మళ్ళీ భౌతికంగా చూడ సాధ్యపడవచ్చు. కానీ వారి లక్ష్యాలు, వారి ఆశయాలు ఏవైతున్నాయో వాటిని ముందుకెళ్ళే అవసరం మాత్రం మన మీద ఉంది. యాకోబు అన్నకి నేను నా రిక్వెస్ట్ ఏంటంటే, వారి ఇప్పుడు బుక్ ఫేర్కి కొత్త అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం సాదిక్ గారి లక్ష్యం చాలా గొప్పది, వారి ఆశయం చాలా గొప్పది. కాబట్టి కమింగ్ బుక్ ఫేర్ మనకి ఈ మంత్ అంటే డిసెంబర్ 3rd వీక్ నుంచి 3rd వీక్ ఎండింగ్ నుంచి మీరు ప్రయత్నంలో పోతున్నారు. కాబట్టి ఏదైనా ఒక వేదికకు వారి పేరు పెడితే బాగుంటుందనేది నేను అభిప్రాయపడుతున్నాను. మీరు ఆ దిశగా నిర్ణయం తీసుకుంటే బాగా సంతోషపడే వాళ్ళు. ఇఫ్ యూ హ్యావ్ దట్ ఐడియా కైండ్లీ ఇంప్లిమెంట్ ఇట్. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. రెండోది ఏంటంటే, చిన్న పుస్తకం ముందు గౌరీశంకర్ అన్న కూడా ఒక సహాయం చేశాను. ఒక పుస్తకం నాకు 3 రోజుల ముందు కాదు చేస్తే పుస్తకాన్ని పట్టుకొని వచ్చామని, ఆ పుస్తకాన్ని పట్టుకోవడం వల్ల సిద్ధాస్తున్నాయి. ఆ తొందరగా కూడా పుస్తకాలు తీసుకురాగలుగుతాను. అలాగే చంద్రమోహన్ నా మిత్రుడు. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక మీరు పుస్తకం తీసుకురండి. తీసుకొస్తే తెలంగాణలో 600 లైబ్రరీస్ ఉన్నాయి. అన్ని లైబ్రరీలో వారి పుస్తకాన్ని పెడతాను. మీరు అందరూ అనుకున్నట్టుగా లైబ్రరీలు పోవట్లేదు. చాలా మందికి తెలియదు లైబ్రరీస్ ఎట్లా ఉన్నాయన్నది. మనకు ఎరువుల కోసం రైతులు తెల్లారుజామున షాప్ దగ్గరికి ఎట్లయితే పోతా ఉంటే రాత్రి కూడా పోయి చెప్పులు పెట్టుకొని మనం క్యూలో ఉన్న రైతులను చూసాం గత గవర్నమెంట్. ఇప్పుడు మీరు ఏ లైబ్రరీ పోయినా కూడా తెల్లారి 5 గంటలకే పోయి విద్యార్థులు లైబ్రరీ దగ్గర క్యూ ఉంటున్నారు. మీకు తెలుసో తెలియదు. చాలా మందికి బయట ఉండే అపోహ ఏంటంటే పీపుల్ ఆర్ నాట్ విజిటింగ్ లైబ్రరీ. దట్ ఈస్ రాంగ్. అయితే మనకుంటే జనరల్ రీడర్స్ అంటే ఏంటి, ఫిక్షన్ చదివేవాళ్ళు లేదా మనకు జనరల్గా న్యూస్ పేపర్ చదివే వాళ్ళ సంఖ్య తగ్గింది. కానీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగింది. మామూలుగా పెరగలేదు. యూ కాంట్ విజిట్ ద నెంబర్ ఫర్ అటెండింగ్ లైబ్రరీస్ విపరీతంగా ఉన్నాయి. పిల్లలకు మనం చెప్పగలుగుతాను, లైబ్రరీస్ విజిట్ చేస్తున్నాను కాబట్టి పిల్లలు మంచి పిల్లలు వింటామని చెప్పి. ఇప్పుడు వాళ్ళ పుస్తకాలు ఇచ్చినప్పుడు ఏమైందంటే వారి జీవితం తెలిసినప్పుడు పుస్తకం విలువ తెలుస్తుంది. అంటే సాదిక్ గారి విలువ తెలిస్తే పుస్తకం విలువ తెలుస్తుంది. సాదిక్ గారి విలువ తెలిస్తే పుస్తకం చదివించాలో తప్ప తెలుస్తుంది. సాదిక్ గారిని మనం గుర్తు చేసుకోవడం అంటే పుస్తక ప్రపంచం అనేది మనిషిలో ఒక నూతనత్వాన్ని, మనిషిలో ఒక సృజనాత్మకతని, జీవితం పట్ల అర్థాన్ని తెలియజేసే ప్రయత్నం చేయాలి. కాబట్టి పుస్తకాలను తీసుకొస్తే నేను లైబ్రరీ చైర్మన్గా, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్గా అన్ని లైబ్రరీస్లో ప్రకారం వాగ్దానం చేస్తూ, అలాగే యాకోబు అన్న ఈ డయాస్లో ఏదన్నా ఉంటే పెడుతుంది. అలాగే సాదిక్ గారికి 2 జిల్లాలతో బాగా అనుబంధం ఉంటుంది అని నాకు ఖమ్మం జిల్లాలో వారు పుస్తకం ఇస్తే, వరంగల్ జిల్లాలో వారు పెరిగి ఇస్తారు. కాబట్టి ఆ 2 జిల్లాలో ఏదో లైబ్రరీలో ఏదో ఒక ప్రాంగణానికి మాత్రం నేను సాదిక్ గారు పెడతాను. ఇది పెట్టాలి. చాలా పెద్దవాళ్ళు. నేను అక్కడ వాళ్ళందరూ సందేశాలు ఇచ్చేంత పెద్దవాడిని కాదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది రైటింగ్ చదివిన వాడిని, వాళ్ళ ఉపన్యాసాన్ని విని ఉత్తేజం పొందిన వాడిని. కాబట్టి మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్గా పెట్టారు. వాళ్ళ తెలంగాణ కమిట్మెంట్ కానీ తెలంగాణలో ఉండే పౌరు రచయితలు, విద్యావంతులు, ఉద్యమకారుల పట్ల వాళ్ళకి ప్రేమ ఉంది కాబట్టి రియాజ్ చేస్తా రైట్ పర్సన్ అనుకోండి మాకు పెట్టారు. కాబట్టి రాహుల్ గాంధీ గారు అయితే క్రోనీ క్యాపిటలిజానికి వ్యతిరేకంగా ఈరోజు భారతదేశంలో ఒక మహాఉద్యమానికి ప్రయత్నం చేస్తున్నారు. వారి ఐడియాలజీ వారసుడిగా తప్పనిసరిగా సాదిక్ అన్న లాంటి వాళ్ళు, సాదిక్ సార్ లాంటి వాళ్ళ ఆశయాలు ఏమవుతున్నాయో
వారు నెరవేర్చే క్రమంలో ప్రభుత్వం వైపు నుంచి నేను మీతో కలిసి పనిచేస్తాను చెప్తూ సాదిక్ గారికి ఒకసారి జోహార్ అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి